హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ సారీ. ఈ మూవీ 2 అవర్స్ 6 మినిట్స్‌తో లయన్స్ గేట్‌లో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై ఆరాధ్యదేవి అండ్ సత్య. డైరెక్టర్ బై ఆర్‌జీవి. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో స్టార్టింగే మన హీరోయిన్ ఇంట్లో శారీస్ మొత్తం తెచ్చి తగలబెడుతుంది. అసలు ఎందుకు తగలబెట్టింది? తన లైఫ్‌లో ఏం జరిగింది అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉండి, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, నో గైస్. కొన్ని ఎక్స్‌పోజింగ్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అండ్ మూవీ టీమ్ వాళ్ళు మూవీ స్టార్టింగే చెప్పేస్తారు, ఇది ఏ రేటెడ్ ఫిల్మ్ అనేసి. నార్మల్‌గా అయితే ఏ రేటెడ్ అబోవ్ అని చెప్పారు. బట్ మూవీలో నాకైతే అంతేం అనిపించలేదు గైస్. ఏ రేటెడ్ అబోవ్ అంటే నాకైతే అంతేం అనిపించలేదు. మహా అయితే అక్కడక్కడ కొన్ని ఎక్స్‌పోజింగ్ సీన్స్ ఉంటాయి అంతే. అంతకు మించి ఇంకేం ఉండవనమాట. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే గైస్. ఎందుకంటే మనకి ఎంగేజింగ్‌గా ఉండదు. దాంట్లో డ్రామా ఉండదు. ఏం ఉండదనమాట. అలా నార్మల్‌గా వెళ్తూ ఉంటదంతే. ఇదే అనుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక 3 సాంగ్స్ ఉంటాయి. ఆ 3 సాంగ్స్ కూడా అంతే బాగుండవనమాట. ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు. అండ్ ఆ సాంగ్స్ కూడా బాగుండవు. నాకైతే వేస్ట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే. ఇంకా సెకండ్ హాఫే కొంచెం బాగుంది అనిపించింది. ఎందుకంటే అది కూడా హీరో వల్లే. హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. లిటరల్లీ గైస్, సగమైతే మన హీరో వల్లే మనకి మూవీ చూడాలి అనిపిస్తుందనమాట. లేకుంటే అసలు చూడబుద్ధి కాదు. బట్ మూవీలో స్టోరీ అయితే అసలుకి ఏం లేదనమాట. అందువల్ల చాలా వరకు అయితే నాకు నార్మల్ మూవీ లాగే అనిపించింది. అసలు మూవీలో హీరో విలనా? లేక హీరోనా? అంటే అది చాలా కష్టమని చెప్పాలి చెప్పటం. మూవీలో తీసుకుంది మాత్రం హీరోగానే. కాకపోతే మూవీలో క్యారెక్టర్ మాత్రం విలన్‌లా ఉంటుంది. ఇంకా మీ ఇష్టం గైస్, హీరో అనుకుంటారో, విలన్ అనుకుంటారో. ఇంకా మూవీలో హీరోయిన్ కూడా బావుంటుంది గైస్. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బావుంటుంది. అండ్ లాస్ట్ 20 మినిట్స్‌లో అయితే తన యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది గైస్. నేను ఫస్ట్ హాఫ్ దాకా అయితే ఏదో ఉందిలే అనుకున్నాను. కాకపోతే లాస్ట్ 20 మినిట్స్ అయితే చాలా అంటే చాలా యాక్టింగ్ బాగా చేసింది. నాకైతే మూవీ ఎలా ఉన్నా సరే, లాస్ట్ 30 మినిట్స్ అయితే కొంచెం నచ్చింది గైస్. పర్లేదులే అనిపిచ్చింది. బట్ ఈ మూవీ మాత్రం 'ఆర్‌జీవి' గారి మూవీ అయితే కాదు గైస్. నాకైతే అసలకి అలా అనిపించలేదు. ఎక్కడ ఆయన స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని నాకైతే ఏమి అనిపించలేదు. అండ్ మూవీలో డైరెక్షన్ అక్కడక్కడ కొంచెం బావుంది. అండ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ప్రొజెక్టర్ ముందల మన హీరో డైలాగ్స్ చెప్తా ఉంటాడు. ఆ సీన్ అయితే చాలా బావుంది గైస్. ఆ సీన్‌లో స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బావుంది. కొంచెం క్రియేటివిటీగా ఉందన్నమాట. ఇంకా మూవీలో అయితే స్టోరీ అయితే ఏమి ఉండదు గైస్. ఈ స్టోరీ పట్టుకొని మూవీ తీశారంటే నాకైతే ఆశ్చర్యమేస్తుంది. నాకైతే 'ఆర్‌జీవి' గారి డైరెక్షన్ గాని, ఆ రూపురేఖలైతే నాకేం కనిపించలేదు. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే మరీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. నార్మల్‌గానే ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2/5.